ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ అరవిందుల ది మదర్ అనే ఆంగ్ల పుస్తకానికి తెలుగు చూస్తున్నాము. అందులో మనం ఇంతకుముందు చెప్పుకున్న దాన్ని కంటిన్యూయేషన్ అనువర్తనం చూస్తూ చెప్పుకున్నటువంటివి ఆమె పైనుంచి పరిపాలించటమే కాకుండా త్రివిధ విశ్వంలోకి దిగి వస్తుంది. ఇక్కడున్న సమస్తము అజ్ఞాన కదలికలతో సహా ఆచ్ఛాదితమైనటువంటి శక్తిలో కలిగినటువంటిది కూడా ఆమెయే అని చెప్పుకున్నాము. తర్వాత క్షీణ శక్తి గల ద్రవ్యం ప్రకృతి దేహం. ప్రకృతి శక్తి రెండు ఆమె సృష్టియే. అవి మనగలగడానికి కారణం అనంతునిలో కలిగినటువంటి సాధ్యతలలోని కొన్నింటిని అభివ్యక్తం చేయడానికి సర్వేశ్వరుని రహస్యమైనటువంటి అనుజ్ఞతో ప్రేరేపించబడమే. మహోత్కృష్టమైనటువంటి బలిదానానికి ఆమె అంగీకరించి ఒక ముసుగులాగా అంతరాత్మకు అజ్ఞాన రూపములను అంగీకరించింది. అంటే అంధకారాన్ని దివ్య ప్రకాశంలోకి, అనృతాన్ని అంటే అసత్యాన్ని పరమసత్యంగా మార్చటానికి, ఈ మృత్యువును దివ్య జీవనంలోకి మలచటానికి, ఈ మృత్యులోకంలో ఉన్నటువంటి భూమిని, ఈ ప్రపంచ బాధలను, వ్యధలను, దుఃఖాలను తన అత్యున్నత అనంతుని ప్రహర్షంలో అంతమొందించటానికి ఆమె వ్యష్టిగా కూడా వీటిలోకి దిగి ఆమె బిడ్డల యందు ఆమెకు గల ఉన్నతమైనటువంటి ప్రేమతో ఈ అజ్ఞానం ముసుగును ధరించి సమ్మతించింది. పరమ అజ్ఞానంధకారాల శక్తుల దాడులను, దుర్భర ప్రభావాలను సహించి ఆమె తనను తాను ఘనీభవింపచేసుకుంది. మరణ సదృశమైనటువంటి ఇరుకైన దారి గుండా పయనించి జన్మించ సహించింది. సృష్టి తీవ్ర వేదనలను, సంతాపాలను, వ్యధలను తనపై తానే మోపుకున్నది. ఎందుకంటే భూమంతా వీటితోటే నిండిపోయిందండి. ఎందుకంటే అవి ఉండడానికి కారణం ఏంటి? అజ్ఞానం. దాన్ని మార్చాలి అంటే ముందు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే కానీ దాన్ని మార్చటం అనేది సాధ్యం కాదు. అందుకని చెప్తున్నారు, ఆ విధంగా చేస్తేనే సృష్టిని దివ్య ప్రకాశంలోకి, దివ్య ప్రహర్షంలోకి, పరమ సత్యంలోకి, శాశ్వతంగా సాగిపోయే దివ్య జీవనంలోకి ఉద్ధరించవచ్చును అని ఆమెకు అనిపించింది. ఇది మహోన్నతమైనటువంటి త్యాగం. అందులోకి దిగడం అంటే ఏంటండి? మరి కొన్ని సమయాల్లో దీన్నే పురుషుని త్యాగం అని అంటారు. కానీ లోతుగా తరచి చూస్తే ఇది ప్రకృతి యొక్క పూర్ణాహుతి. దివ్యమాత మహోత్కృష్టమైనటువంటి బలిదానం. దివ్యమాత 4 మహాభాగాలు, పార్శ్వాలు, ఆటను అంటే ఖేళనను నడిపే 4 దివ్య శక్తులు, దివ్య వ్యక్తిత్వాలు ముందు ఉండి ఈ విశ్వాన్ని నడుపుతున్నాయి. ఈ ఐహిక ప్రపంచ క్రీడను సాగిస్తున్నాయి. ప్రశాంత వైశాల్యత సర్వాన్ని అవగతం చేసుకునే పరిణిత జ్ఞానం మరియు నిశ్చల సౌజన్యత, అక్షీణ అనురాగ దృష్టి, ఏమాత్రం తగ్గిపోకుండా అనురాగం, అన్నింటినీ తలదన్నేటువంటి సమస్త విశ్వాలను పాలించగలిగినటువంటి మహత్తులతో విరాజిల్లేది ఆమె మొదటి మూర్తిత్వం. సంభ్రమాశ్చర్యాలు కలగజేసే ఆమె ప్రచండ బలం, అప్రతిహత ఆవేగం, వీరోచిత ప్రవృత్తి, ప్రబల సంకల్పం, ఎదురులేని ధాటి, ప్రపంచాన్ని ఉర్రూతలూగించే శక్తి ఆమె రెండవ మూర్తిత్వం. దేదీప్యమానమైనటువంటి సుమధుర అద్భుత మూర్తి వ్యక్తిత్వం ఆమె మూడవ శక్తి. దివ్యమాత సౌమనస్య లలిత లయసహిత సంక్లిష్ట సూక్ష్మ విస్తారత, మనసు దోచే ఆకర్షణ, కట్టిపడివేసే సొగస్సుతో ఆమె వెలిగిపోతూ ఉంటుంది. ఆంతరంగిక జ్ఞానం
సన్నిహిత మరియు అపార సామర్థ్యం, దోషరహితమై జాగ్రత్తగా కార్యనిర్వహణ, సర్వమునందు ప్రశాంతత, సరియైన పరిశుద్ధత అనునవి ఆమె 4వ శక్తి పరికరాలు. పరమజ్ఞానం, పరమబలం, పరమ సామరస్యత, పరిపూర్ణత అనేవి వాటికి గల అనేక ప్రత్యేక లక్షణాలు. ఇదిగో ఈ శక్తులనే అవి తమతో పాటు ప్రపంచంలోకి తీసుకొస్తాయి. వాటిని మారువేషాలలో అభివ్యక్తం చేస్తాయి. మనం గ్రహించాలండి. దివ్యమాత ప్రత్యక్ష సజీవ ప్రభావానికి తమ ఈ ప్రకృతిలో ఎవరు ఉన్మీలితులు కాగలుగుతారో వారిలో వారి వారి దివ్యత్వ ఆరోహణ స్థాయిని బట్టి ప్రతిష్ఠించుకుంటాయి. శక్తులన్నీ కూడా ఇక్కడికి రావడం, ఆవిష్కరణ జరగడం అయిపోయిందండి. అవి మనలో ఎంత గ్రహణ శక్తి ఉండి ఎంత మనం ఉన్ముఖులమై ఉంటామో అంత మనలోకి అవి ప్రవేశిస్తాయి. ఆ 4ంటికి మనం మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 4 విశిష్టమైన పేర్లు పెట్టుకుందాము. అసలు ఇప్పటిదాకా ఇంతకు ముందు అసలు అమ్మవారు ఏంటి, అమ్మ శక్తి అసలు ఎట్లా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎక్కడ ఉంటుంది అనేటువంటిది తెలియజేశారు. ఇప్పుడు అందులో ప్రముఖంగా ఆమె 4 శక్తులుగా ఆమె 4 శక్తులు ప్రసిద్ధంగా ఉన్నాయి అని, ఈ 4 శక్తులని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఇక మీద ఒక్కొక్క శక్తి గురించి ఈ మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వీటిలో ఒక్కొక్క శక్తి గురించి మనం విడిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతా కూడా ఏదైనా అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. మనం అందులో ముందుకు వెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. స్వస్తి.